అనేక క్రీస్తునామల వందనాలు. మీరు ప్రశ్న జవాబుల కార్యక్రమం పరిశుద్ధాత్ముడు మరణం వరకు మనలో ఉంటాడు అని చెప్పారు. అయితే కీర్తన 51:11 పరిశుద్ధాత్ముడు నా యొద్ద నుండి తీసివేయకము, పరిశుద్ధాత్మ తీసివేసే పరిస్థితి ఉందా? వెరీ గుడ్. రోమాపత్రిక 1:20 ప్రకారంగా మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిగా నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించను. ఈ వచనం ప్రకారంగా దేవుడే భ్రష్ట మనస్సుకు అప్పగించిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా? దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే పరిశుద్ధాత్మ మనలో నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు భ్రష్టాత్మ మనలోనికి వచ్చేస్తుంది కనుక మరలా పరిశుద్ధాత్మను ఎప్పటికీ రాడు అని కొందరు బోధకులు చెప్పగా విన్నాను. దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు. ఓకే నాన్న? నవీన్ 23 పెనుమళ్ళ ఏనానా? రైట్. కీర్తన గ్రంథంలో 51:11 ఉన్నమాట ప్రకారంగా పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అంటున్నాడు. ఇది ఎప్పటి మాట? ఎప్పటి మాట? క్రీస్తు పూర్వం రాయబడిన మాట. మరి క్రీస్తు పూర్వం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చేసాడా? సంచకరుగా అనుగ్రహింపబడ్డా? అందరికీ ఆయన ఆదరణకర్తగా వచ్చేసాడా? కనుక నాన్న బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఏ సందర్భంలో రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, ఎవరిని ఉద్దేశించి రాయబడింది అన్నది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట పరిశుద్ధాత్మని వరము అంటున్నాడు. వరము ఇది మీకు, మీ పిల్లలకు, మీ ఇంటి వారందరికీ, ప్రభు అయిన యేసు తన యొద్ద పిలిచేవారు అందరికీ అనే మాట అపొస్తలుల కార్యాలు 2:38 మనం చూడగలం. అంటే ఆయన అందరికీ బహుమతిగా దేవుడు ఇచ్చే ఒక గొప్ప వరం, అదే పరిశుద్ధాత్ముడు వరం. ఆయన మనలో ఉండి సంచగరుగా నడిపిస్తాడు. ఇది ఎప్పుడు? సత్యం పరిపూర్ణమైన తరువాత, సంఘంగా ప్రారంభమైన తరువాత పరిశుద్ధాత్ముడు పరలోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వచ్చేశాడు. మరి క్రీస్తుకు మొదటి కాలంలో ప్రవక్తల దగ్గరకు వచ్చి వెళ్ళేవాడు, ఏమండి, రాజుల దగ్గరికి వచ్చి వెళ్ళేవాడు. ఆయన తన వాక్యాన్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు ప్రవక్తల నోట పలికించడానికి వచ్చేవాడు, ప్రకటించేవాడు, వెళ్ళిపోయేవాడు. అవన్నీ కూడా శాశ్వతంగా జరిగినవి కావు. అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద శాశ్వతంగా ఉండి జరిగించిన కార్యక్రమాలు కావవి. వచ్చేవాడు, వెళ్ళేవాడు. సౌలు ఉన్నవాడండి. సౌలు దగ్గర ఏమొచ్చింది? దురాత్మ ఒకటి వచ్చింది. దురాత్మ రానందరూ బాగానే ఉండేవాడు. దురాత్మ వచ్చి వెరపించేసరికి అతను ఇబ్బంది పడేవాడు. మళ్ళీ దురాత్మ ఎప్పుడైతే విడిచిపోయిందో మళ్ళీ బాగుండేవాడు సౌలు రాజు, ఏమండి, దావీదుకు ముందు. కనుక ఆత్మలు రావటం, మనుషులను ఆవహించటం, తర్వాత వెళ్ళిపోవటం అనేది ఆ కాలంలో జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళకి ప్రకటించడానికి కానీ, వాళ్ళకి నేర్పించడానికి కానీ, ప్రవచించడానికి కానీ ఆయన వచ్చేవాడు. దేవుడు పంపితే, దేవుడు పంపగా వచ్చినవాడు. ఎందుకంటే ప్రవక్తలందరూ పలికారు అంటే పరిశుద్ధాత్మ మూలంగా కదా పలికారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చి వాళ్ళ ద్వారా ప్రకటించాడు, వాళ్ళ ద్వారా వ్రాయించాడు. ప్రవక్తలు ప్రవచనాలు చేశారండి, అలాగే ప్రవక్తలు గ్రంథాలు రాశారండి. ఈ వ్రాసినవన్నీ కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరిగాయి. అయితే అప్పుడు ఆయన శాశ్వతంగా ఉండిపోలేదు, కానీ శాశ్వతంగా ఉండే ఒక ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అది ఎప్పుడు? సంఘం ఆరంభమైన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు ఎల్లప్పుడూ ఉండుటకు అనే పదం కూడా నేను ఆ ప్రశ్నలో జవాబుగా మీకు చెప్పాను. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు అని యేసుక్రీస్తు వారు ప్రయోగించారన్నమాట. అంటే ఆయన వచ్చాడు, మనతో పాటే ఉండిపోయాడు, ఎప్పుడు ఉండిపోతాడు. మరి ఉండిపోతూ మనం చేస్తున్న క్రియలన్నిటినీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఏమంటే ఒకవేళ మన చెడ్డవాళ్ళు అయితే పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది అనుకుంటే, ఉదాహరణ మనం చెడ్డవాళ్ళం అయితే పరిశుద్ధాత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అనుకుంటే, భక్తులైన వాళ్ళు ఎన్ని సందర్భాల్లో భక్తిహీనులు కాలేదు మీరు చెప్పండి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ పౌలు గారు ఉన్నారు. పౌలు గారు మరి గొప్ప వ్యక్తే. ఆయన దమస్కు వెళ్ళేటప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు, యేసుప్రభు వారి దర్శనం కలిగింది, సేవకుడిగా మారిపోయాడు. అలా మారిపోయిన వ్యక్తి తర్వాత మళ్ళీ ఆయన ఏం చేశాడు? రోమాపత్రిక రాస్తూ నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అనే మాట, నేను అయ్యో ఎంత గొప్ప పాపిని అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఒకసారి చూడండి ఆ మాటలు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. కావున ఇక్కడ దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు అంటున్నాడు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేసి ఉన్నాను అంటలేదు, చేయుచున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్, చేయుచున్నాను. మరి ఈ మాట పౌలు గారు రాస్తున్నారంటే అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడా?
బాప్తిసం పొందిన తర్వాతే కదండి రోమిలికి పత్రిక రాస్తున్నప్పుడు ఆయన నేరస్తుడిగా మారిపోతున్నాను, చేయగోరు మేలు చేయక కీడు చేస్తున్నాను అన్నప్పుడు మరి పౌలు గారి నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది ఏంటి? వెళ్ళదు. ఎక్కడికి వెళుతుంది? నీ పక్షా నుండి దేవుడికి విజ్ఞాపన చేయడమే కదా దాని పని. అందుకే తర్వాత అధ్యాయంలో చెప్పాడు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 26, అటువలనే ఆత్మీయం మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు, మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యముగాను మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అంటున్నాడు చూడండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన దేవుడికి విజ్ఞాపనలు ఎందుకు చేయాలి? ఉచ్చరింప సఖ్యముగాను మూలుగులతో ఆయన ఎందుకు మీ పక్షాన దేవుడిని కోరుకోవాలి? అంటే మీరు చేస్తున్న వాటిని సహించలేక ఆయన మూలుగుతూ మీ లోపల ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోలేదు ఎక్కడికి. ఆ వెళ్ళిపోవడం అనేది తాత్కాలికంగా ముందు దావీదు ప్రవక్త మాట చూపించారే, అది అప్పటికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి శాశ్వతంగా ఉండడానికి రాని కాలం. అది రావడం, ప్రేరేపించడం, రాయించడం, వెళ్ళిపోవడం, అంతవరకు ఆయన పని. ఎందుకంటే అవన్నీ పరిశుద్ధాత్ముడు జరిగించేవాడు. అలాగే అపోస్తుల దగ్గర కూడా వరములకు కూడా తేడా ఉందండి. పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి. వరములుంటే ఆ శక్తి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చాడో అప్పుడు వాళ్ళకి వరాలు వచ్చాయి, భాషలు వచ్చాయి. పేతురు ఉన్నాడండి, పేతురు గారు బాప్తిజం తీసుకున్నారా? పేతురు గారు ముందే బాప్తిజం తీసుకున్నారు. మరి బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వరం వచ్చేసిందా? వచ్చేసింది. మరలా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని మేడగదిలో కూర్చున్నప్పుడు భాషలతో మరలా మీరు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ మళ్ళీ రావడం ఏంటి? అగ్ని బాప్తిజం. అంటే ఆ పరిశుద్ధాత్మ వేరుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇక్కడ సంచకరువుగా అందరూ ఉండిపోవడానికి వస్తే అక్కడ వచ్చిన పరిశుద్ధాత్మ వరాల రూపంలో వచ్చాడు. భాషలు మాట్లాడేటట్లుగా, అద్భుతాలు చేసేటట్లుగా, ప్రవచనాలు చేసేటట్లుగా రకరకాల శక్తులు ఉన్నాయి ఆత్మకి. అవి పరిశుద్ధాత్మ వరములు అన్నాడు. వరము వేరు, వరములు వేరు. ఎంత సబ్జెక్ట్ తెలియాలి మీకు మరలానా. కనుక వరములంటే ఎవరికైనా ఆయన వస్తే ఆ వరాలనే వస్తాయి. మరలా పరిశుద్ధాత్మ దేవుడు వరాలు వెళ్ళిపోయి అనుకోండి, ఇంకా వరాలు వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, ఒకప్పుడు ఆయన చేతి గుడ్డలు తీసుకెళ్లి రోగి మీద పెడితే రోగి స్వస్థత కలిగేది. తర్వాత ఆయన రోగాలను తగ్గించడం ఆయన చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? పరిశుద్ధాత్మ వరాలు ఆయన విడిచి వెళ్ళిపోయాయి. పరిశుద్ధాత్మ ఆయన విడిచి వెళ్ళలేదు సుమా, పరిశుద్ధాత్మ వరాలు విడిచి వెళ్ళిపోయాయి. అంటే పరిశుద్ధాత్మ ఒకప్పుడు వచ్చి క్రీస్తుకు ముందటి కాలంలో కూడా వచ్చి వెళ్ళేవాడు. ఎలా? సంసోను ఉన్నాడు, సంసోను కట్టేశారు. మరి శత్రువులు చంపాలి, అందరూ హేళన చేస్తున్నారు. అప్పుడు ఏమొచ్చింది ఆయన మీదకి? పరిశుద్ధాత్మ దేవుని బలముగా వచ్చింది. దేవుని ఆత్మ అంటాడు అక్కడ. దేవుని ఆత్మ బలంగా ఆయన మీదకి రావడం వల్ల కట్టలు దింపేశాడు. అక్కడ పచ్చి ఎముక దవడ కూడా దొరికింది. ఏమంటే గాడిద దవడ, అందరిని చంపేశాడు. అంటే అది పరిశుద్ధాత్మ శక్తి. అది వచ్చినప్పుడు ఆయన బలం ఉంది. తర్వాత ఆయన జుట్టు కత్తిరించడంతో మొత్తం ఆ బలం అంతా పోయింది. అర్థమవుతుందా? కనుక ఇవన్నీ ఆ కాలంలో జరిగినవి, రావటం వెళ్ళటం. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఒకసారి వచ్చిన తర్వాత మన దగ్గరే ఎల్లకాలం ఉంటాడు. కనుక నాన్న ఆ కీర్తన గ్రంథంలో ఉన్న మాటను తీసుకొచ్చి ఆయన వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ తీయొద్దు అని ఎందుకన్నాడంటే ఆ రోజు ఆయన వచ్చి వెళ్ళేవాడు, వాళ్ళకి కేవలం ఉపదేశం చేసేవాడు, దేవుడు అవసరమైతే వాళ్ళకి పంపేవాడు జ్ఞానోపదేశం చేయడానికి. కనుక దేవా నీ పరిశుద్ధాత్మ నాకు ఇచ్చావు కదా, నేను ఈ మాటలు రాయగలుగుతున్నాను, ఈ పాటలు పాడగలుగుతున్నానంటే నీ వల్ల జరిగింది. కనుక ఆ పరిశుద్ధాత్మ నా నుంచి తీయొద్దు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఎందుకంటే ఆ మాటలు ఆయన నోటి వెంబడి రావాలంటే దాన్ని చెప్పేది ఆత్మే కనుక. ఆయన కూడా ప్రవక్త కదా, దావీదు కూడా ప్రవక్తల్లో ఒకడు. మరి ఆయన ప్రవచనం నోటి వెంబడి రావాలంటే అవి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయగలడు. ప్రవచనాలు, వరాలు, అద్భుతాలు, శక్తులు ఇవన్నీ పరిశుద్ధాత్మ గ్రంథం ఉంటుంది. 1 కొరింథీ 12వ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరిగే క్రియలు ఉన్నాయి. కాబట్టి ఆ కాలంలో ఆ రోజు నాకు పరిశుద్ధాత్మ దూరం చెయ్యొద్దు అన్నాడు. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనతో కూడా ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన పక్షాన దేవుడికి విజ్ఞాపన చేస్తాడు. ఓకే నాన్న.